అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం డెఫినేషన్స్ టాపిక్ను కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం సిలబస్లో చెప్పుకున్నట్లు ఫస్ట్లో వీడియోలో మనం సిలబస్లో డిస్కస్ చేసిన ఒక టాపిక్ ఉంది. అదేంటంటే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనే ఒక టాపిక్ ఉందండి. ఆ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్లో బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ అనేది ఒక టాపిక్ అనమాట. సో ఈ బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్లో మనకు పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సేవింగ్స్ స్కీమ్స్ గురించి, అలాగే రెమిటెన్సెస్ అనేటువంటి ఒక మనీ ఆర్డర్స్ ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ ఈ బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్లో ఈ సేవింగ్స్ స్కీమ్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రతి వీడియోలో కూడా ఒక 2 లేదా 3 లేదా 4 స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది వాళ్ళ నుంచి. సో అందరూ కూడా ఈ సేవింగ్స్ బ్యాంక్ సెక్షన్ గురించి క్వశ్చన్స్ రకరకాలుగా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా విని పాయింట్స్ నోట్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా కోరవడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి సేవింగ్స్ స్కీమ్లో వచ్చేసి ఫస్ట్ ఫ్రెండ్స్ ఎస్బీ. సో ఎస్బీ అకౌంట్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఓపెన్ చేయొచ్చు, తర్వాత దీని క్లోజింగ్ ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి దీని ఇంట్రెస్ట్ ఏ విధంగా పోస్ట్ చేస్తారు, తర్వాత ఒక అకౌంట్ రివైవల్ అంటే ఏంటి, ఇలా రకరకాల టాపిక్స్ గురించి మనం ఈ సెక్షన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ సో సేవింగ్స్ బ్యాంక్. సో ఎస్బీఐ అకౌంట్ అంటే తెలియని వాళ్ళైతే తెలియని వాళ్ళైతే ఎవరు కూడా ఉండరు. సో ఎస్బీఐ అకౌంట్ అంటే ఏంటంటే, సో మనం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎనీ టైం మనం డిపాజిట్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి అకౌంట్నే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటారు. అది కూడా డ్యూరింగ్ ది ప్రిస్క్రైబ్డ్ బిజినెస్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రిస్క్రైబ్ చేసుకుంటారో ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకు విత్డ్రాయల్ కావచ్చు అండ్ డిపాజిట్ కావచ్చు, ఎప్పుడైనా కానీ విత్డ్రాయల్ అండ్ డిపాజిట్ ఈ డ్యూరింగ్ బిజినెస్ అవర్స్లో చేసుకోవడానికి ఉన్నటువంటి అకౌంట్నే మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటారు. సో ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే సింగిల్ అడల్ట్, అంటే ఒక సింగిల్ అకౌంట్గా ఒక అడల్ట్ అంటే 18 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళందరూ కూడా అడల్ట్స్ కిందకే వస్తారు. కాబట్టి ఒక మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది 18 ఇయర్స్ కంప్లీట్ అయితే వాళ్ళందరూ కూడా ఒక సేవింగ్స్ అకౌంట్ అనేది అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ ఇక్కడ ఎంతమంది అంటే 2 పర్సన్స్. జాయింట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఎంతమందికి ఛాన్స్ అంటే 2 పర్సన్స్కి. సో ఈ జాయింట్ అకౌంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జాయింట్ ఏ అండ్ జాయింట్ బి. సో జాయింట్ అకౌంట్ ఉంటుంటారు కదా, జాయింట్ అకౌంట్లో 2 రకాలు ఉంటాయి, జాయింట్ ఏ అండ్ జాయింట్ బి ఫ్రెండ్స్. జాయింట్ ఏ అకౌంట్ అంటే ఏంటంటే జాయింట్ ఏలో వచ్చేసి సంతకాలు ఇద్దరు చేయాలి. జాయింట్ అకౌంట్ హోల్డర్స్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరూ కూడా ఒక విత్డ్రా చేసినా ఒక క్లోజ్ చేసినా కానీ అకౌంట్ ఇద్దరు 2 సంతకాలు, ఇద్దరు డిపాజిటర్లు, ఇద్దరు అకౌంట్ హోల్డర్ల సిగ్నేచర్లు ఖచ్చితంగా ఉండాలి. విత్డ్రా ఫామ్స్ మీద కావచ్చు, క్లోజర్ ఫామ్స్ మీద కావచ్చు. ఓకేనా. నెక్స్ట్ జాయింట్ బి అంటే ఓన్లీ ఒక్క సిగ్నేచర్ మాత్రమే అవసరం అవుతుంది. ఇక్కడ 2 సిగ్నేచర్లు ఉండాలి, ఇక్కడ ఒక్క సిగ్నేచర్ ఉన్నా విత్డ్రాయల్ కానీ క్లోజర్ కానీ ఎఫెక్ట్ చేయవచ్చు. ఓకేనా. ఈ జాయింట్ అకౌంట్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒక మైనర్ అకౌంట్ గార్డియన్ ఉండాలి. ఏ గార్డియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ మైనర్, అంటే మైనర్కి అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక గార్డియన్ ఉండాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి అన్సౌండ్ మైండ్ అంటే ఒక మతి స్థిమితం లేని అలాంటి పర్సన్స్ కోసం ఒక గార్డియన్ ఉండాలి ఖచ్చితంగా. సో మతి స్థిమితం లేని అటువంటి అన్సౌండ్ మైండ్ గల పర్సన్స్కి అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక గార్డియన్ ఉండాలి. ఏ గార్డియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ అన్సౌండ్ మైండ్ పర్సన్స్. ఓకేనా. తర్వాత వచ్చేసి 10 ఇయర్స్ మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకౌంట్ ఓన్గా ఆపరేట్ చేసుకోవడానికి కూడా ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ అబోవ్ ఉండాలి. 10 ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉంటారో మైనర్స్ వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా అకౌంట్ ఆపరేట్ చేసుకునే దాని విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒక సింగిల్ అకౌంట్ అడల్ట్స్ ఎవరైనా అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒక జాయింట్ అకౌంట్ 2 పర్సన్స్ వరకు మ్యాక్సిమం ఈ జాయింట్ అకౌంట్స్లో జాయింట్ ఏ ఉంటుంది, జాయింట్ బి ఉంటుంది. జాయింట్ ఏ అంటే
ఇద్దరు డిపాజిటర్లు కూడా ఇద్దరు అకౌంట్ హోల్డర్స్ కూడా సిగ్నేచర్ చేయాలి. విత్డ్రా ఫామ్ మీద కావచ్చు, క్లోజర్ ఫామ్ మీద కావచ్చు. అలాగే జాయింట్ బి అంటే ఓన్లీ వన్ సిగ్నేచర్ ఆఫ్ వన్ అకౌంట్ హోల్డర్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ మైనర్. తర్వాత ఒక అన్సౌండ్ మైండ్ అనేది ఇందాక చెప్పాను కదా, ఒక గార్డియన్ ద్వారా ఒక అన్సౌండ్ మైండ్ పర్సన్ కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత 10 years అబోవ్ ఎవరైతే మైనర్స్ ఉంటారో 10 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళ సొంతంగా అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 10 years మైనర్ కానీ ఈ మైనర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ వీళ్ళు ఏంటంటే 18 years మెజారిటీ ఎప్పుడైతే అటైన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ 18 years కంప్లీట్ అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఒక రివైజ్డ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ కావచ్చు అండ్ ఒక రివైజ్డ్ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనేటువంటి ఒక కేవైసీ ఫామ్ ఉంటుంది మన దగ్గర. ఆ అకౌంట్ ఫామ్ అనేది రివైజ్డ్గా సబ్మిట్ చేసి వాళ్ళ పేరు మీదుగా ఏదైతే మైనర్ అకౌంట్ ఉంటుందో వాళ్ళ పేరు మీద ఆపరేట్ చేసుకునేటట్టుగా అకౌంట్ను మాడిఫై చేయించుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ వచ్చేసి మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 500 రూపీస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మినిమం వచ్చేసి 500 రూపీస్ బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనం మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి బ్యాలెన్స్ ఎంత అంటే 500 రూపీస్ అండి. తర్వాత సబ్సీక్వెంట్ డిపాజిట్స్ డిపాజిట్స్ చేసుకుంటూ పోయేటప్పుడు మనం 5 రూపాయలు 10 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు డిపాజిట్ చేస్తా అంటే కుదరదు. ఓకేనా. మినిమం వచ్చేసి 10 రూపీస్ అనమాట. సబ్సిక్వెంట్ డిపాజిట్స్ వచ్చేసి మినిమం 10 రూపీస్ చేయాలి. సో 10 రూపీస్ అబౌవ్ ఇంకా ఎంతైనా చేయొచ్చు. ఓన్లీ ఇన్ రూపీస్ ఫ్రాక్షన్స్ ఆఫ్ రూపీస్లోనే చేయాలి. పైసెస్లో మనం డిపాజిట్ చేయకూడదు. 10 రూపీస్ అబౌవ్ ఇంకెంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఈ డిపాజిట్ అనేది సేవింగ్స్ అకౌంట్లో లిమిట్ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ డిపాజిట్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఇన్ ఏ సేవింగ్స్ అకౌంట్. ఓకేనా. నెక్స్ట్ విత్డ్రాయల్ వచ్చేసి మినిమం కనీసం 50 రూపీస్ అయినా విత్డ్రా చేయాలి. విత్డ్రా అనేది కనీసం మినిమం 50 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, 20 రూపీస్ ఇలా విత్డ్రాయల్ చేయడానికి రాదు. అట్లీస్ట్ మినిమం 50 రూపీస్ అని విత్డ్రా చేయాలి. 50 రూపీస్ పైన ఇంకెంతైనా డ్రా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎప్పుడైతే ఈ మినిమం బ్యాలెన్స్ 500 ఉండకపోతే 500 రూపీస్ కంటే బ్యాలెన్స్ అనేది తక్కువ అయిందంటే ఒకవేళ ఏటీఎంలోనో ఈ విధంగా డ్రా చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 500 రూపీస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ప్రతి సంవత్సరం కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో 500 రూపీస్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 500 రూపీస్ బ్యాలెన్స్ లేకపోతే వాళ్ళ అకౌంట్లోంచి 50 రూపీస్ అనేది అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కు బ్యాలెన్స్ 450 ఉందనుకోండి, 50 రూపీస్ డిడక్ట్ చేస్తారు. 400 రూపీస్ అనేది బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ అనేది 50 రూపీస్ అనేది ఇలా డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇలా డిడక్ట్ అయిపోతూ జీరోకి చేరుకుంటుందో ఆ జీరో అయిన తర్వాత ఆ సేవింగ్స్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. తర్వాత డిపాజిటర్ కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్ జీరో అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక అకౌంట్ ఈ ఇంట్రెస్ట్ అనేది ఒక సేవింగ్స్ అకౌంట్కి ఇంట్రెస్ట్ ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తారు అదే అట్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి 31 మనకు ప్రతి సేవింగ్స్ అకౌంట్లోనూ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా క్రెడిట్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 4% పర్ యానం ఉందండి ఇంట్రెస్ట్ రేటు సేవింగ్స్ అకౌంట్కి వచ్చేసి 4% పర్ యానం. ఓకేనా. ఈ ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రతి నెలలో ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఏప్రిల్ నెలలో వచ్చేసి ఏం చేస్తారంటే 10th డేట్ నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లో 10th డేట్ నుంచి అట్ ది ఎండ్ ఆఫ్ మంత్ వరకు 10th డేట్ నుంచి ఎండ్ ఆఫ్ మంత్ వరకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్లో మినిమం బ్యాలెన్స్కు ఈ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 10th డేట్లో ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక 500 బ్యాలెన్స్ ఉందనుకుందామండి. తర్వాత 15th డేట్కి వచ్చేసరికి 600 రూపీస్ డిపాజిట్ చేశాడు అనుకుందాం. తర్వాత 20 డేట్కి వచ్చేసరికి మళ్ళీ 100 రూపీస్ డాట్ చేశాడు.
500 ఉందనుకుందాం. మళ్ళీ 25 డేట్కి వచ్చేసరికి 1000 రూపీస్ డిపాజిట్ చేసాడు అనుకుందాము, 1500 అవుద్ది బ్యాలెన్స్. తర్వాత 30వ తారీఖు వచ్చేసరికి ఒక 600 డ్రా చేసాము అనుకున్నాం. 600 డ్రా చేస్తే 900 బ్యాలెన్స్ ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా 10th డేట్ నుంచి 30 డేట్ అంటే మంత్ ఎండింగ్ డేట్ 30 కావచ్చు, 31st కావచ్చు, 28 కావచ్చు, 29 కావచ్చు ఫిబ్రవరి అయితే, ఓకేనా. ఈ 10th డేట్ నుంచి మంత్ ఎండింగ్ లోపు ఏదైతే మినిమం బ్యాలెన్స్ ఉందో ఆ మినిమం బ్యాలెన్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మినిమం బ్యాలెన్స్ 500 కాబట్టి ఈ 500కి 4% పర్ యానం క్యాలిక్యులేట్ చేసి ఆ మంత్కి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అట్లా ప్రతి నెల కూడా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆ ఇంట్రెస్ట్ ఆ విధంగా ఈ విధంగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారని ఏమంటారంటే ఇంట్రెస్ట్ బేరింగ్ బ్యాలెన్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ బేరింగ్ IBB అంటారు, ఓకేనా. ఇంట్రెస్ట్ బేరింగ్ బ్యాలెన్స్. ఒకప్పుడు సిస్టమ్స్ రాకుండా మనం ఆర్డీ క్లోజర్ కానీ ఇలా చేసేటప్పుడు IBB అని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు మాన్యువల్గా. సో ఆ విధంగా జరిగేది మాన్యువల్గా ఉన్నప్పుడు అయితే. ఇప్పుడైతే సిస్టంలో ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు మాన్యువల్గా ఉన్నప్పుడు మనం ఈ విధంగానే ప్రతి మంత్ కూడా PMCకి 3 years నుంచి కూడా మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయేవాళ్ళం. అట్లా క్యాలిక్యులేట్ చేసి మనం తర్వాత ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళం అనమాట ఆ విధంగా. సో ఇక్కడ కూడా ప్రతి నెలకు కూడా 10వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ మధ్యలో ఏదైతే మినిమం బ్యాలెన్స్ ఉంటుందో ఆ మినిమం బ్యాలెన్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి అట్లా ప్రతి నెల క్యాలిక్యులేట్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ సేవింగ్స్ అకౌంట్ను ఒకవేళ సేవింగ్స్లో మనం PMC చేసినట్లయితే, PMC అంటే ఏముండదు, ఎనీ టైం క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది క్లోజ్ చేసినట్లయితే మనం ఏ నెలలో అయితే అకౌంట్ క్లోజ్ చేస్తున్నామో ఆ నెలకు ఇంట్రెస్ట్ కాకుండా అంతకు ముందు నెలల వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఎంత 500 ఎంత ఉంటుంది, 600 ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ 1000 రూపీస్ బ్యాలెన్స్కి అంతకు ముందు నెల వరకు మాత్రమే ఈ ఇంట్రెస్ట్ బేరింగ్ బ్యాలెన్స్ అనేది ఈ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం. ఈ ప్రెజెంట్ మంత్కు క్లోజ్ చేసేటప్పుడు ప్రెజెంట్ ఏ నెలలో అయితే క్లోజ్ చేస్తామో ఆ ప్రెజెంట్ మంత్కు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరగదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఈ సేవింగ్స్ అకౌంట్స్లో రెగ్యులర్గా అప్పుడప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒక సేవింగ్స్ అకౌంట్లో 3 years కంటిన్యూయస్గా ఎటువంటి లావాదేవీలు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుంటే మాత్రం ఆ అకౌంట్ ఏమైపోతుందంటే సైలెంట్ అకౌంట్ అయిపోతుంది. సైలెంట్ అంటారు ఆ అకౌంట్, ఏమంటారు, సైలెంట్ ఆర్ డార్మెంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సైలెంట్ ఆర్ డార్మెంట్ అంటారు. సైలెంట్ అకౌంట్ కావచ్చు, డార్మెంట్ DORMANT, ఒక సైలెంట్ అనొచ్చు, డార్మెంట్ అని అనొచ్చు. సో ఇటువంటి సైలెంట్ అయినటువంటి అకౌంట్ను మనం ఎట్లా రివైవల్ చేసుకుంటే ఒక రివైవల్ అప్లికేషన్ తీసుకొని ఒక పాస్బుక్ రివైజ్డ్ KYC ఫామ్ పెట్టి కన్సర్న్డ్ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే ఆ అప్లికేషన్ను హెడ్ ఆఫీస్కి పంపిస్తే హెడ్ ఆఫీస్లో ఈ అకౌంట్ను రివైవల్ అనేది చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 3 years సైలెంట్ అయ్యేది ప్రాసెస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్, 2020. సో ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక కస్టమర్ వచ్చేసి 2020లో ట్రాన్సాక్షన్ చేశాడు అనుకున్నా ఫ్రెండ్స్. లాస్ట్ చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు 3 years ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 2020 ఆగస్ట్లో ట్రాన్సాక్షన్ చేశాడు అనుకున్నా, ఒక డిపాజిట్ కావచ్చు, విత్డ్రాయల్ కావచ్చు ఫ్రెండ్స్. లాస్ట్లో 2020 ఆగస్ట్లో విత్డ్రాయల్ చేశాడు ఆ పర్సన్, ఓకేనా, 2020 ఆగస్ట్. సో ఇక్కడ వచ్చేసి 2021 సో 2020 ఆగస్టులో చేశాడు కాబట్టి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ట్రాన్సాక్షన్ చేసినట్టే అర్థం. సో 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి లోపు ఒక ట్రాన్సాక్షన్ అయినా జరగాలి. సో 2020 ఆగస్టులో చేశారు కాబట్టి 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ట్రాన్సాక్షన్ చేశారు. తర్వాత 2021-2022లో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. తర్వాత 2022-2023కు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. తర్వాత 2023-2024లో కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. ఇప్పుడు 2024 మేలో వచ్చారు. మేలో కానీ ఏప్రిల్లో కానీ ట్రాన్సాక్షన్ చేయడానికి వస్తే ఆ అకౌంట్ అనేది సైలెంట్ అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సైలెంట్ ఆర్ డార్మెంట్ అనేది మీకు అర్థమైపోయిందా. 3 ఫైనాన్షియల్ ఇయర్స్ కంటిన్యూస్గా ట్రాన్సాక్షన్ చేయకపోతే, ఒకవేళ ఇక్కడ 2023-2024 అట్లీస్ట్ 2024లో మార్చి నెలలో వచ్చి ఒక్క ట్రాన్సాక్షన్ చేసినా, 1 ట్రాన్సాక్షన్ చేసినా కానీ అది సైలెంట్ కానీ డార్మెంట్ అకౌంట్ అని కానీ అయ్యేది కాదు.
సో అది అకౌంట్ అనేది రన్నింగ్లోనే ఉండేది. ఓకేనా? ఈ విధంగా సైలెంట్ ఆర్ రివైవల్ అనేది మనం ఏ విధంగా సైలెంట్ అకౌంట్ అయితే రివైవల్ ఏ విధంగా చేయాలి. పాస్బుక్ తీసుకొని కన్సర్న్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పాస్బుక్ అండ్ రివైజ్డ్ కేవైసీ ఫామ్ సబ్మిట్ చేసినట్టయితే ఒక అప్లికేషన్తో పాటు హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. హెడ్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ రివైవల్ చేయడం జరుగుతుంది. సబ్ ఆఫీస్లో రివైవల్ చేయరు, గుర్తుపెట్టుకోండి. హెడ్ ఆఫీస్లోనే రివైవల్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక సేవింగ్స్ అకౌంట్కి ఇంకా మనకి ఏమేమి ఫీచర్స్ ఇస్తారు? సేవింగ్స్ అకౌంట్కు మనకు అందరికీ తెలిసింది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటే కనుక ఇంకా మనం ఏమేమి చేయొచ్చు. సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఒక ఏటీఎం తీసుకోవచ్చు, అవునా? సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఒక ఏటీఎం ఇస్తారు, తీసుకోవచ్చు మనం. ఓకేనా? తర్వాత నెట్ బ్యాంకింగ్ అంటే ఈ బ్యాంకింగ్ ఉంది మనకు. సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఏటీఎం తీసుకోవచ్చు, తర్వాత ఈ బ్యాంకింగ్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చెక్ బుక్ ఫెసిలిటీ కూడా ఉంది, చెక్ బుక్ కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. ఆధార్ సీడింగ్ అంటే ఏం లేదండి, మన పోస్ట్ ఆఫీస్లో నుండి ఈ సేవింగ్స్ అకౌంట్కి ఒక సిఫ్ మాడిఫై చేసేటప్పుడు అక్కడ ఒక గవర్నమెంట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఏవైతే ఉంటారో ఆ అమౌంట్ మనకు క్రెడిట్ కావడానికి అక్కడ మన సేవింగ్స్ అకౌంట్ ఎంటర్ చేసినట్టయితే ఆ సేవింగ్స్ అకౌంట్లోకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఆ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. దాన్నే ఆధార్ సీడింగ్ అంటారు. సో ఆధార్ లింక్ చేసినట్టయితే మన సేవింగ్స్ అకౌంట్లో కూడా ఆ డీబీటీకి సంబంధించినటువంటి అమౌంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఇదే ఆధార్ సీడింగ్. తర్వాత పిఎంఎస్బీవై చేసుకోవచ్చు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన చేసుకోవచ్చు. ఆ స్కీమ్ గురించి వచ్చే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ ఫీచర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంటే కనుక ఈ పిఎంఎస్బీవై, పిఎంజేజేబీ, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇలాంటివి అమౌంట్ అనేది మన సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత అటల్ పెన్షన్ యోజన అనేది కూడా ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ కూడా ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇవన్నీ ఫెసిలిటీస్ అనమాట. సో ఇంతటితో ఎస్బీ అనేది క్లోజ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా జస్ట్ ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మనం డే టు డే వర్క్లో ఈ సేవింగ్స్ బ్యాంక్ గురించి కస్టమర్లకు ఎన్నో డౌట్స్ అడుగుతుంటారు. అవన్నీ కూడా మనం వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తుంటాం. సో జనరల్గా మనకు లాస్ట్ డెఫినేషన్స్లో కొన్ని మనకు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, బట్ ఈ సేవింగ్స్ బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ అనేవి మాత్రం మన సబ్జెక్టు మన డే టు డేలో ఖచ్చితంగా డీల్ చేస్తుంటాం, రెగ్యులర్గా డీల్ చేస్తుంటాం. ఎంతోమంది కస్టమర్లు కూడా, పబ్లిక్ కూడా రకరకాలుగా డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి మనకు ఈ స్కీమ్స్ అనేవి తెలుసుకునే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది అనమాట. ప్లస్ రకరకాల డౌట్స్ అనేవి కూడా రావాలి మనకు. ఆ డౌట్స్ వచ్చినప్పుడే మనకు ఇది అనేది అర్థమవుతుంది, సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత ఇందాక సేవింగ్స్ అకౌంట్లోనే ఒక జాయింట్ అకౌంట్ ఉన్నప్పుడు జాయింట్ అకౌంట్స్లో ఎవరో ఒకరు చనిపోతే కనుక రిమైనింగ్ అకౌంట్ హోల్డరే అకౌంట్ను కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆ అకౌంట్ హోల్డర్ కూడా ఒకవేళ సింగిల్ అకౌంట్ ఉన్నట్టయితే ఆల్రెడీ ఒకటి, ఈ జాయింట్ అకౌంట్ను క్లోజ్ చేసి ఆ సింగిల్ అకౌంట్ను మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఎస్బీఐ అకౌంట్లో 500 రూపాయల కంటే బ్యాలెన్స్ తగ్గినట్టయితే మాత్రం 50 రూపీస్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద డిడక్ట్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది సేవింగ్స్. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్. ఆర్డీలోకి వెళ్ళిపోదాం. రికరింగ్ డిపాజిట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు? సేమ్ ఒక సేవింగ్స్ అకౌంట్ లాగే. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం క్యాష్ సబ్మిట్ చేయాలి. బట్ ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం క్యాష్ అయినా ఇవ్వచ్చు, లేదా చెక్ ద్వారా అయినా మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు క్యాష్ ద్వారా ఏం చేయొచ్చు, చెక్ ద్వారా ఏం చేయొచ్చు. చెక్ ద్వారా చేస్తే మాత్రం చెక్ ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో, చెక్ క్లియరెన్స్ అవుతుందో అప్పటికి ఆ రోజుకి డేట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ అకౌంట్ కూడా ఎవరు ఓపెన్ చేయొచ్చు? ఎనీ అడల్ట్ పర్సన్, ఎనీ సింగిల్ అడల్ట్ పర్సన్ సింగిల్ అకౌంట్గా ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్, జాయింట్ ఏ ఆర్ జాయింట్ బి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఎస్బీలో జాయింట్ అకౌంట్లో ఇద్దరే ఉంటాయి కదా, ఇక్కడ జాయింట్ అకౌంట్లో 3 persons వరకు ఉండొచ్చు. 3 persons వరకు ఓపెన్ చేయొచ్చు. ఏముంది జాయింట్ అంటే 3 persons వచ్చి అకౌంట్ విత్డ్రా ఫారం మీద క్లోజ్ ఫండ్ సంతకం చేయాలి. లేదా జాయింట్ బి అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే ముగ్గురులో ఎవరో ఒకరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అంటే ఎస్బీ అనేది ఇద్దరు వరకే ఫెసిలిటీ కల్పించారు. ఆర్డీ అనేది 3 persons వరకు జాయింట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మైనర్, ఒక గార్డియన్ పెట్టుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక అన్సౌండ్ మైండ్ పర్సన్ కూడా
గార్డియన్ పెట్టుకుని అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ 10 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఓన్గా ఆ అకౌంట్ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఆర్డీఐ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆర్డీఐ అకౌంట్లో ప్రెజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.7% అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనరల్గా ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రతి ఎవ్రీ 3 monthsకి ఒకసారి రివైజ్ చేస్తుంటారు. ఆ ఇంట్రెస్ట్ రేట్ను అలాగే ఉంచవచ్చు లేదా చేంజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. 3 monthsకి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చికి ఒకటి, ఏప్రిల్, మే, జూన్కి ఒకటి, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి ఒకటి, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి ఒకటి. ఈ విధంగా ఎవ్రీ 3 monthsకి ఒకసారి రివైజ్ చేస్తుంటారు. మనకు GDS TMTS ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో ఉంది కాబట్టి జూలై 1st నుంచి మళ్ళీ రివైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూలైలో మనకు జూలై 1 నుంచి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఒకవేళ ఆ డేట్లకు అడిగితే ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ డేట్లకు అడిగినైతే ఈ ఇంట్రెస్ట్ రేట్లు అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.7%. తర్వాత ఈ ఆర్డీఐ అకౌంట్ వచ్చేసి మినిమం ఎంత డిపాజిట్ చేయాలంటే ఒక ఆర్డీఐ అకౌంట్ 10 years వచ్చేసి జనరల్గా 5 years అనమాట. జనరల్గా 5 years అయితే మళ్ళీ నెక్స్ట్ ఒక 5 years కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఆర్డీలో. తర్వాత వచ్చేసి మినిమం వచ్చేసి అమౌంట్ వచ్చేసి మినిమం 100 rupees పే చేయాలి. మినిమం 100 rupees డినామినేషన్తో ఆర్డీఐ అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత 100 పైన మనం 200 కావచ్చు, 300 కావచ్చు, ఒకవేళ 150, 160, 170, 180 కావచ్చు, 210 కావచ్చు, 1010 కావచ్చు, 1050, ఈ విధంగా ఎంత డినామినేషన్ చేయాలనుకున్నా మనకు వచ్చేసి 100 పైన ఎంతైతే చేయాలనుకుంటామో అదేనేది 10తో మల్టిపుల్ అయి ఉండాలి. 10తో మల్టిపుల్ అయినటువంటి డినామినేషన్తోనే ఆర్డీఐ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఒకవేళ నేను 65 rupees చేస్తాను, 75 rupees చేస్తానంటే కష్టం. ఎందుకంటే మినిమం 100 rupees చేయాలి. తర్వాత 105 చేస్తాను, 125 చేస్తున్నా కూడా చేయకూడదు. ఎందుకంటే 10తో అది ఖచ్చితంగా డివైడ్ కావాలి పూర్తిగా అనేది గుర్తుపెట్టుకోండి. 10 multipleతోనే అకౌంట్ ఓపెన్ చేయాలి మినిమం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఈ డిపాజిట్ విషయానికి వస్తే మినిమం వచ్చేసి 100 rupees ఓపెన్ చేయాలి. 10 rupees మల్టిపుల్తో అకౌంట్ను మనం ఓపెన్ చేయాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ డిపాజిట్ చేసేటప్పుడు మనం ఒక్క నెల లేట్ చేసినా కానీ మనం డిఎఫ్ అనేది పే చేయాల్సినది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఆర్డీఐ అకౌంట్ అనేది 1 to 15 daysలో ఓపెన్ చేస్తే 1 నుంచి 15వ తారీఖు మధ్య 1 to 15 days మధ్య అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా మనం ఖచ్చితంగా 1 to 15 daysలోనే పే చేయాలి. 15th date దాటిపోయి ఏ రోజు వచ్చినా కానీ ఆ నెలలో ఖచ్చితంగా డిఫాల్ట్ ఫీ అనేది డిఎఫ్ అనేది పే చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అకౌంట్ను 16th నుంచి ఎండ్ ఆఫ్ ది మంత్ 16th date నుంచి ఎండ్ ఆఫ్ ది మంత్ డేట్లలో ఓపెన్ చేస్తే కనుక మనకు వచ్చేసి ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు అవకాశం ఉంటుంది వితౌట్ డిఎఫ్. ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు డిఎఫ్ లేకుండా కట్టుకోవచ్చు. ఒకవేళ మనకు డిఎఫ్ పడేటట్టుంటే డిఎఫ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎవ్రీ 100 rupeesకి 1 rupee క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవ్రీ 100 rupeesకి 1 rupee క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే 1 month ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees డినామినేషన్తో ఒక అకౌంట్ ఓపెన్ అయింది అనుకుందాం ఫ్రెండ్స్. 1 monthకి వచ్చేసి 1 monthకు డిఎఫ్ 1 rupee. ఒకవేళ 2 monthsకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది డబుల్ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ రెండు కూడా మిక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే రెండు కూడా యాడ్ చేయాలి. 1 monthకి వచ్చేసి 1 rupee, సెకండ్ మంత్కి వచ్చేసి 2 rupees, టోటల్ వచ్చేసి 3 rupees మనం డిఎఫ్ తీసుకోవాలి. ఒకవేళ 3 monthsకి అయితే కనుక 1 + 2 + 3 తీసుకోవాలి. టోటల్ వచ్చేసి 6 rupees డిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత 4 monthsకి వచ్చేసి 4 months డిఎఫ్ అయితే 1 + 2 + 3 + 4 అనేది మనం డిఎఫ్గా తీసుకోవాలి. 3, 3, 6 అండ్ 4 కలిపితే టోటల్ 10 rupees 4 monthsకి. ఈ విధంగా ఒకవేళ 5 monthsకి అయితే కంప్లీట్గా సో ఒకవేళ మనం 5 monthsకు డిఎఫ్ తీసుకున్నట్టయితే సో 5 monthsకు డిఎఫ్ 1 + 2 + 3 + 4 + 5 సో టోటల్ వచ్చేసి 3, 3, 6, 4, 10, 15 టోటల్. ఓకేనా. టోటల్ 15 rupees డిఎఫ్ అనేది మనం కలెక్ట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్కు ఒక 500 డినామినేషన్ అనుకుందాం ఫ్రెండ్స్. 500 డినామినేషన్తో 500 డినామినేషన్ ఉన్నటువంటి ఒక డిపాజిటరు
ఐదో నెలలో డిపాజిట్ చేయడానికి వస్తే 4 నెలల డ్యూ ఉంది, అతనికి 4 నెలల డ్యూ ఉంది, 4 నెలల డిఎఫ్ ఎంత అవుతుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి క్వశ్చన్ ఇస్తే కనుక క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి ఫస్ట్ 1 మంత్కి వచ్చేసి ఎంత, 1 మంత్కి వచ్చేసి 5 రూపీస్, ఒకవేళ 2 మంత్స్కి వచ్చేసి 5 + 10, ఓకేనా 15. తర్వాత ఒకవేళ 3 మంత్స్కి వచ్చేసి 5 + 10 + 15, సో టోటల్ వచ్చేసి 30 రూపీస్. ఒకవేళ 4 మంత్స్ డిఎఫ్ వచ్చేసి 5 + 10 + 15 + 20, ఓకేనా 5 + 10 + 15 + 20, టోటల్ వచ్చేసి 15 15 30 50 రూపీస్. ఒకవేళ 5 మంత్స్ డిఎఫ్ అయితే 5 + 10 + 15 + 20 + 25 రూపీస్, అది 5 మంత్స్, ఓకేనా. ఈ విధంగా డిఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ఆర్డీ అకౌంట్ అనేది 4 నెలలు వరుసగా కట్టకుండా వెళ్ళిపోతే, 4 నెలలు కట్టకుండా ఉంటే కనుక ఆ అకౌంట్ ఏమంటారంటే డిస్కంటిన్యూడ్ అకౌంట్ అంటారు. డిస్కంటిన్యూడ్ అకౌంట్ అంటారు. ఈ డిస్కంటిన్యూడ్ అకౌంట్స్ 4 మంత్స్ ప్లస్ నెక్స్ట్ 2 మంత్స్, అంటే 4 మంత్స్ కంటిన్యూస్ కట్టకపోతే ఆ అకౌంట్ అనేది డిస్కంటిన్యూడ్ అవుతుంది. ఈ డిస్కంటిన్యూ అయినటువంటి 4 మంత్స్ కట్టకుండా ఉన్నటువంటి డిస్కంటిన్యూ అకౌంట్ విత్ ఇన్ 2 మంత్స్ లోపల మనం టోటల్ 6 మంత్స్ పే చేసి 6 మంత్స్ పే చేసినట్టయితే ఆ అకౌంట్ రివైవల్ అయిపోతుంది ఆటోమేటిక్గా రివైవల్ అవుతుంది. ఒకవేళ ఈ 6 మంత్స్ కానీ దాటినట్టయితే 6 మంత్స్ ఇన్స్టాల్మెంట్స్ పూర్తిగా కట్టకుండా వదిలేసినట్టయితే ఆ అకౌంట్ కంప్లీట్గా డిస్కంటిన్యూ అయిపోతుంది. ఇక దాన్ని ఎటువంటి డిపాజిట్స్ కూడా అటువంటి బుక్లలో మనము యాక్సెప్ట్ చేయకూడదు. 6 మంత్స్ పూర్తయిందంటే అకౌంట్ ఎటువంటి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు, అకౌంట్ డిస్కంటిన్యూ అవుతుంది. అటువంటి అకౌంట్ను మనం అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 3 ఇయర్స్ తర్వాత ప్రీ మెచ్యూర్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదా 5 ఇయర్స్ తర్వాత అయినా ప్రీ మెచ్యూర్డ్ 5 ఇయర్స్ తర్వాత అయినా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 5 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేస్తే మనకు అకౌంట్ ఓపెనింగ్ డేట్ రోజు ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో, ఎన్ని ఇన్స్టాల్మెంట్ పే చేసామో, అకౌంట్ 5 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేస్తే అదే ఇంట్రెస్ట్ రేట్ తోటి ఎన్ని ఇన్స్టాల్మెంట్ పే చేసామో అన్ని ఇన్స్టాల్మెంట్గా ఆ ఇంట్రెస్ట్ రేట్ తోటి క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మధ్య క్యాలిక్యులేట్ చేసినట్టయితే సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పిఎంసీ చేసినట్టయితే 3 సంవత్సరాల లోపు మనం ఎటువంటి క్లోజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఒక ఆర్డీ అకౌంట్ 3 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాలకు ఒక్క రోజు ముందు మనం క్లోజ్ చేసినా కానీ అకౌంట్ ప్రీ మెచ్యూర్ క్లోజర్ పిఎంసీ కిందకే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు పూర్తి కాకుండా ఒక్క రోజు ముందు క్లోజ్ చేసినా దాన్ని మనకు ప్రీ మెచ్యూర్ క్లోజర్ పిఎంసీ కిందకే దాన్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఆ పిఎంసీకి వచ్చేసి 4% సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ లెక్కన క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ ప్లస్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళు ఎంత కట్టారో అందుకు ఇంట్రెస్ట్ వేసి ఇవ్వడం జరుగుతుంది. 6.7% ఇంట్రెస్ట్ అనేది ఆర్డీకి క్వార్టర్లీ కాంపౌండెడ్ అనేది గుర్తుపెట్టండి. క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి ఒకసారి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది ఇంటర్నల్గా క్రెడిట్ అయిపోతూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది పిఎంసీ చేస్తే ఏ విధంగా అనేది, ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ కొంతమంది ఆర్డీ అకౌంట్స్లో వచ్చేసి అడ్వాన్స్ డిపాజిట్స్ పే చేస్తారు. అడ్వాన్స్ సార్ నేను ఈ నెల కాదు నెక్స్ట్ మంత్ కూడా పే చేస్తాను, 2 మంత్స్ కూడా పే చేస్తుంటారు. ఒకవేళ 6 మంత్స్ పే చేసినా లేదా 1 ఇయర్ పే చేసినా మనకు రిబేట్ అనేది ఇస్తారు, అంటే డిస్కౌంట్ అంటారా ఆ విధంగా అనమాట. సో ఒకవేళ మనం 100 రూపీస్ డినామినేషన్తో 6 మంత్స్ పే చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ డినామినేషన్ చెప్తున్నాను, 6 మంత్స్ పే చేసినట్టయితే వాళ్ళకి ఎంత డిస్కౌంట్ వస్తుందంటే 10 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. 6 మంత్స్ పే చేస్తే 100 రూపీస్ డినామినేషన్తో 6 మంత్స్ పే చేస్తే అంత ఎంత పే చేస్తారు, 600. ఇది డిఫాల్టెడ్ మంత్స్తో కలిపి కాదు, ప్రజెంట్ మంత్ నుంచి 6 మంత్స్ పే చేస్తే కనుక 600 పే చేస్తారు. 600 పే చేస్తే 6 మంత్స్ది 10 రూపీస్ రిబేట్ అనేది వస్తుంది. 10 రూపీస్ రిబేట్ అంటారు దీన్ని, ఓకేనా. 10 రూపీస్ రిబేట్ అనేది వస్తుంది. ఒకవేళ నేను 1 ఇయర్ ప్రజెంట్ మంత్ నుంచి డిఫాల్టెడ్ మంత్స్తో కలిపి కాకుండా ప్రజెంట్ మంత్ నుంచి 12 మంత్స్ పే చేస్తే 100 రూపీస్ డినామినేషన్ 12 మంత్స్ అంటే ఎంత, 1200 పే చేసినట్టయితే వాళ్ళకి ఎంత, 40 రూపీస్. 100 రూపీస్ డినామినేషన్ 6 మంత్స్ పే చేసినట్టయితే 10 రూపీస్ రిబేట్ ఇస్తారు. ఒకవేళ 100 రూపీస్ 12 మంత్స్ పే చేసినట్టయితే 40 రూపీస్ రిబేట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను ఏం చెప్తున్నాను అంటే 1000 రూపీస్ డినామినేషన్ ఉందండి. 1000 రూపీస్ డినామినేషన్ గల ఒక పాస్బుక్లో ఉన్నటువంటి ఒక ఆర్డీ కస్టమరు
1 ఇయర్ది పే చేసినట్లయితే అంటే ప్రెజెంట్ మంత్ నుంచి 12 మంత్స్ది పే చేసినట్టయితే 12 మంత్స్ది పే చేసిన అతనికి రిబేట్ ఎంత వస్తుందంటే 400 రూపీస్ రిబేట్ ఇవ్వాలి. ఓకేనా. ఒకవేళ 6 మంత్స్ పే చేసినట్టయితే 1000 రూపీస్ డినామినేషన్ బుక్ ఎంత ఇస్తారు, 100 రూపీస్ రిబేట్ అనేది ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇంకొకటి 1000 రూపీస్ కానీ ఒకవేళ 2000 రూపీస్ అనుకుంటున్నా, లేదు వద్దునే. సో మనం 500 రూపీస్ తీసుకున్నాం. సో 500 రూపీస్తో 6 మంత్స్ పే చేసాం. 6 మంత్స్ పే చేస్తే కన్నా 6 మంత్స్ పే చేస్తే ఇప్పుడు 100కి 10 అయినప్పుడు 500కి ఎంత అవుతుంది, 50 రూపీస్. 50 రూపీస్ రిబేట్ అవుతుంది. ఓకేనా, 50 రూపీస్ రిబేట్ అవుతుంది. ఒకవేళ ఇదే 500 డినామినేషన్ తోటి 12 మంత్స్ పే చేసినట్టయితే మనకు 100 రూపీస్కి 40 రూపీస్ కదా మామూలుగా. ఒకవేళ 500కి 5 4 20 అంటే 200 రూపీస్. 200 రూపీస్ రిబేట్గా ఇవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. రిబేట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా ఈజీ. 100 రూపీస్ డినామినేషన్కు 6 మంత్స్ పే చేసిన 10 రూపీస్ రిబేట్ ఇవ్వాలి. ఒకవేళ 100 రూపీస్ డినామినేషన్ పాసిబుల్ 1 ఇయర్ పే చేస్తే 40 రూపీస్ రిబేట్ అనేది ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి ఎగ్జాంపుల్స్ కూడా 1000 రూపీస్కి ఎంత ఇవ్వాలి, తర్వాత 500 రూపీస్కి మనం ఎంత రిబేట్ ఇవ్వాలి అనేది కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఒక ఆర్డీ అకౌంట్లో వచ్చేసి లోన్ కూడా తీసుకునేటటువంటి ఫెసిలిటీ ఉంది. ఒక ఆర్డీ కస్టమర్ వచ్చేసి తను డిపాజిట్ చేసుకున్నటువంటి ఆర్డీ బుక్లోంచి లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. బట్ ఆ లోన్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అనేది మనం ఆలోచించినట్లయితే ఒక లోన్ అనేది ఆఫ్టర్ 1 ఇయర్ 1 ఇయర్ తర్వాత మనం ఒక ఆర్డీ అకౌంట్ నుంచి లోన్ తీసుకునేదానికి అవకాశం ఉంది. బట్ ఎంత తీసుకోవాలంటే ఆ 1 ఇయర్ తర్వాత ఆ కస్టమర్ 1 ఇయర్ తర్వాత అంటే 2 ఇయర్స్ రావచ్చు, 3 ఇయర్స్ అప్పుడు రావచ్చు, 4 ఇయర్స్ అప్పుడు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కానీ మనకు వచ్చేసి ఆ పాస్బుక్లో ఉన్నటువంటి బ్యాలెన్స్లో 50% మనం లోన్ తీసుకున్నాక ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పాస్బుక్లో ఆ డిపాజిట్ వచ్చేసరికి మన దగ్గర బ్యాలెన్స్ వచ్చేసి ఆ పాస్బుక్లో 20,000 ఉందనుకోండి. 20,000లో 10,000 లోన్ తీసుకోవచ్చు. 20,000 బ్యాలెన్స్ ఉంటే 10,000 లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మనం 6.7% ఆర్డీ ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకుందాం ఫ్రెండ్స్, 6.7%. బట్ లోన్కి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటే 2% ప్లస్ ఆర్డీ ఇంట్రెస్ట్ రేట్. సో టోటల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇప్పుడు 6.7 రన్ అవుతుంది కదా. ఇప్పుడు లోన్ తీసుకుంటే కదా 6.7 ప్లస్ 2 ఎంత, టోటల్ 8.7% ఫ్రమ్ ది డేట్. ఏ డేట్లో అయితే లోన్ తీసుకుంటాడో ఆ డేట్ నుంచి ఎప్పుడు పే చేస్తాడో ఆ డేట్ వరకు కూడా 8.7% తోటి లోన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ఆర్డీ స్కీమ్కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8% అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8% అయితే మనకి ఇంట్రెస్ట్ వచ్చి 8 + 2 10% అనేది లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఒక అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు ఆ లోన్ అనేది అట్నే పెండింగ్ ఉంటే కదా మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసి మనకు అమౌంట్ అనేది చెల్లించడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడైతే ఇక్కడ రూలింగ్స్ అయితే ఆ విధంగా ఉంది కానీ జస్ట్ బట్ ఫినాకిల్లో సిస్టంలో మనం క్లోజ్ చేసినప్పుడు మాత్రం పిఎంసి అయితే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసినప్పుడు మాత్రం లోన్ డిడక్ట్ అయిపోయి మనకు అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ మనం ఫుల్ మెచ్యూరిటీ అయితే లోన్ కట్టిన తర్వాతే అకౌంట్ క్లోజ్ చేయమని ఫినాకిల్లో చెప్పడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఫినాకిల్లో చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓన్లీ ఇక్కడ రూలింగ్స్ ఏదైతే ఉన్నాయో అది మాత్రం తెలుసుకోండి ఫ్రెండ్స్, మనకు అవసరమైన కాడికి. ఓకేనా. సో ఈ లోన్ అనేది లోన్ ఎప్పుడు తీసుకోవాలి, 1 ఇయర్ తర్వాత ఎంత తీసుకోవాలి, బ్యాలెన్స్లో సగం, తర్వాత వచ్చేసి లోన్ ఇంట్రెస్ట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆర్డీకి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది ప్లస్ 2% అనేది లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఓకేనా. తర్వాత పిఎంసి అనేది మీకు చెప్పాను. పిఎంసి ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటే ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ అనేది 3 సంవత్సరాల తర్వాత అకౌంట్ను మనం క్లోజ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్లో క్లోజ్ చేసుకునే దాన్ని ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటారు. ఓకేనా. ప్రీ మెచ్యూర్ క్లోజర్కి వచ్చేసి సిఎస్బి ఇంట్రెస్ట్ రేట్, సిఎస్బి సేవింగ్స్ అకౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ లెక్కన క్యాలిక్యులేట్ చేసి
ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మెచ్యూరిటీ వచ్చేసి 5 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేస్తే దాన్ని ఫుల్ మెచ్యూరిటీ అకౌంట్ అంటారు. ఒకవేళ ఆర్డీ అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత కూడా ఇంకా తర్వాత 5 ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఒక ఆర్డీ అకౌంట్ను మెచ్యూరిటీ 5 సంవత్సరాల తర్వాత ఇంకో 5 సంవత్సరాల వరకు కూడా మనము ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఆర్డీ అకౌంట్ను 5 సంవత్సరాల తర్వాత మనం ఎన్ని సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేసుకుని అన్ని సంవత్సరాల తర్వాత క్లోజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 7 ఇయర్స్ 6 మంత్స్కి అకౌంట్ క్లోజ్ చేసుకుంటే కన్నా 7 ఇయర్స్ 6 మంత్స్కి అకౌంట్ క్లోజ్ చేసినట్టయితే 7 ఇయర్స్కి వచ్చేసి యాక్చువల్గా ఆర్డీ అకౌంట్ ఎక్స్టెండ్ చేసినప్పుడు 5 ఇయర్స్ 5 + 5 = 10 ఇయర్స్ కదా. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్లో ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా అదే ఇంట్రెస్ట్ రేట్, అకౌంట్ ఓపెన్ చేసిన డేట్లో ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో మొత్తం టోటల్ 10 ఇయర్స్ కూడా అదే ఇంట్రెస్ట్ రేట్ అనేది వర్తిస్తుంది. మధ్యలో అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా తగ్గినా కూడా ఎటువంటి సంబంధం ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో మొత్తం అకౌంట్ ఎక్స్టెన్షన్ ఎంతవరకు చేసినా ఆ డేట్ వరకు కూడా అదే ఇంట్రెస్ట్ రేట్ అనేది వర్తిస్తుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల తర్వాత మనం ఈ ఆర్డీ అకౌంట్ ఎటువంటి డిపాజిట్స్ లేకపోయినా కూడా అట్నే ఎక్స్టెన్షన్ చేసి అలాగే ఉంచేయచ్చు మనం అకౌంట్లో, ఓకేనా. 5 సంవత్సరాల తర్వాత మనం డిపాజిట్లు చేయకపోయినా విత్ డిపాజిట్స్ అయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, వితౌట్ డిపాజిట్ అయినా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. 5 సంవత్సరాల తర్వాత ఈ 5 ఇయర్స్ డిపాజిట్స్ చేయకపోయినా 10 ఇయర్స్ క్లోజ్ చేసుకుంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మన బ్యాలెన్స్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 7 ఇయర్స్ 6 మంత్స్కి అకౌంట్ క్లోజ్ చేసుకుంటే ఈ 7 ఇయర్స్కి వచ్చేసి ఆర్డీ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారండి. ఆర్డీ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఈ 6 మంత్స్కి వచ్చేసి ఇయర్ పూర్తి కాకుండా ఒక సంవత్సరం పూర్తి కాకుండా ఒక నెల కావచ్చు, 11 నెలల రోజుల వరకు కావచ్చు, సంవత్సరం పూర్తి కాకుంటే కన్నా ఆ నెలలకు అన్నిటికీ కూడా ఎస్బీ ఇంట్రెస్ట్ రేటు 4% లేకన క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 6 ఇయర్స్ 5 మంత్స్ క్లోజ్ చేసినట్టయితే ఈ 6 ఇయర్స్ కూడా ఆర్డీ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు, ఈ 5 మంత్స్ కూడా ఎస్బీ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేసి క్లోజ్ చేస్తారు, ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ ఈ ఆర్డీ డెత్ క్లెయిమ్ జరిగినట్టయితే ఆ నామినీ కానీ క్లెయిమెంట్ కానీ ఎవరైతే ఉన్నారో పోస్ట్ ఆఫీస్కి సంప్రదించినట్లయితే మన ఒక డెత్ క్లెయిమ్ ప్రొసీజర్ ద్వారా ఒక శాంక్షన్ క్లెయిమ్ అనేది ఈ క్లెయిమెంట్ కావచ్చు నామినీకి కానీ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఆ అకౌంట్ను శాంక్షన్ మేము వచ్చిన తర్వాత కూడా ఆ అకౌంట్ అనేది మనం కంటిన్యూగా చేసుకోవచ్చు, మెచ్యూరిటీ టైం వరకు కంటిన్యూ చేసుకొని అప్పుడైనా ఈ శాంక్షన్ మేము ద్వారా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆర్డీ అకౌంట్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో జస్ట్ ఒక కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. ఎందుకంటే మనం డే టు డే లైఫ్లో ఎన్నో రకరకాల డౌట్స్ వస్తుంటాయి, రకరకాల థాట్స్ కూడా ఈ క్వశ్చన్స్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఎవరికి డౌట్ వచ్చినా జస్ట్ కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.